హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులతో రింపుతామన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని మనం ముందటేసుకున్నాడా అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే అలాంటి ముందటేసుకునే కార్యక్రమాలు అయితే ఏం చేయలేదు. గత పాలకుల లాగానే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయ పాలనపైన రాజకీయాలపైననే దృష్టి సారిస్తున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి 30 నుంచి 40 లక్షల మంది ఉన్న నిరుద్యోగుల పక్షాన ఆలోచించినట్లు అయితే ఏడా కనిపిస్తలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 62-63 దినాలు అవుతుంది. ఈ 62-63 రోజులలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ కొత్త ఏడ రాలే. మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటి మనకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినాడు కదా. ఈ ఫిబ్రవరి 1కి మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నాడు. ఫిబ్రవరి 1 పోయింది. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు. ఈ ఫిబ్రవరి 9వ తారీఖు నాటికి మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదే. ఫిబ్రవరి 1కు మొదటి వారం అన్నాడు కదా, ఇప్పుడు రెండో వారం ఇది. గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో ఈయన మొత్తము ఈ 2 లక్షల ఉద్యోగాలల్లా నేను చూపించిన ఉద్యోగాలు రింపుతానన్నట్టు ఎవడికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడితే ఎట్లుంటుందో అట్లనే కేసీఆర్ గారు 2022-23 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ పాలకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని రిజల్ట్ ఇచ్చి ఇవన్నిటిని రిజల్ట్ను ఆ ఎల్బీ స్టేడియంలో మరందరికీ అర్హత పత్రాలు ఉద్యోగ ధృవీకరణ పత్రాలు ఇచ్చుకుంటే సంబరాలు చేసుకునేందో నాకు అర్థమవుతలేదు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడితే మీకేమవుతుందయ్యా? మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరేమన్నా ప్రభుత్వ నోటిఫికేషన్స్ ఇచ్చినలా? ఫట్మని 10 ఉద్యోగాలకు పరీక్షలు పెట్టిర్రా? ఫట్మని 10 ఉద్యోగాల పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చినలా? మీరు ఇచ్చింది లేదు, మరి నిరుద్యోగులు తీసుకునేది లేదు. మీరు స్టాఫ్ నర్సు ఉద్యోగాల 7,000 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు హరీష్ రావు గారు వైద్యశాఖ ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పటికెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిందేనే. అది మీరు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ ఇచ్చిళ్ళు మీ అకౌంట్లో పడ్డట్టే మీరేదో పెద్ద నిరుద్యోగులను దిద్దిచ్చి తిరుగులాట చేసినట్టు ఆ ఎల్బీ స్టేడియంలో పెట్టేసుకొని 7,000 మంది స్టాఫ్ నర్సులకు అందరికి కూడా ధృవీకరణ పత్రాలు ఇచ్చుకుంటా ఈ నిరుద్యోగులను మోసం చేసి నయవంచన చేస్తేనే నిరుద్యోగులు బుద్ధి చెప్పిర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి వచ్చిందని మీరు గప్పాలు చెప్పుకుంటారు. ఈ 60 రోజుల కాంచెం నేను చూసిన ఈ పరిశీలించిన పరిశీలనలో ఏడ కూడా మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే తప్ప గత పాలకులు ఇచ్చిన నోటిఫికేషన్ల రిజల్ట్ ఇచ్చుకుంటా వాటిని నింపుకుంటా వాళ్ళను విమర్శించడం ఇది సరిపోతుంది. బీఆర్ఎస్ను కాంగ్రెస్ తిట్టుడే సరిపోతుంది. ఈ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని మరి కేటీ రామారావును హరీష్ రావును కవితను వీళ్ళ ఫ్యామిలీలోని ఈ 4 వ్యక్తులను తిట్టుకుంటేనే ఈ రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతాడు తప్ప మీరు ఎప్పుడైనా కొత్త నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినారు. ఫిబ్రవరి 1కు ఇచ్చినారా? మీరు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి బీఆర్ఎస్ పైన అనేక దుమ్ము బొత్తు ఏమవుతుంది? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎంబడబడితే ఏమొస్తుందండి? అధికారంలో ఉన్న వాళ్ళు మీరు కొద్దిగానైనా సోయి తెచ్చుకొని నిరుద్యోగుల పక్షాన మాట్లాడండి. ఇప్పుడు మొన్నేమో స్టాఫ్ నర్సు ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినావు, సంబరం చేసుకున్నావు ఎల్బీ గ్రౌండ్స్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పోలీసు అభ్యర్థులకు 12,000 పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇస్తావు. మళ్ళీ ఆడ పండుగ చేసుకుంటావు. మేమే ఉద్యోగాలు ఇచ్చినాము, గత పాలకులు చేసిన తప్పులు పేపర్లు అమ్ముకున్నారు, గ్రూప్ 1 పేపర్లను వాళ్ళు అమ్ముకున్నారు, దాని మీద సిట్ ఏర్పాటు చేసారు, అది దర్యాప్తు జరుగుతుంది. ఇంకా అయిపోయిన పండుగల గురించి అయిపోయిన పబ్బాల గురించి అయిపోయిన లుల్లీల గురించి మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి గారు మీరు మీ పాలనలో మాకు ఏదైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగులకు ఆ హామీలను క్లియర్ చేయండి. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళకు కూడా నియామక పత్రాలు ఇస్తే అలా మీది ఏం గొప్పతనం లేదు. అది కూడా సేమ్ ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడినట్టే ఉంటుంది. అది అయిపోయినాక ఇప్పుడు గ్రూప్ 4 9,000 ఉద్యోగాలు మరి జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చిర్రు. ఈ గ్రూప్ 4 8,000 ఉద్యోగాలల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి GLR ఇచ్చి మరి మీరు కూడా దీన్ని మీ అకౌంట్లో వేసుకుంటానులే
అవన్నీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే కదా. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే. స్టాఫ్ నర్స్ అయినా, పోలీసులైనా, ఎస్ఐలైనా, మరి ఇప్పుడు గ్రూప్ 4 అయినా, రేపు మళ్ళీ మీరు ఇవ్వబోయే సింగరేణి 400 కారుణ్య నియామకాలైనా ఇవన్నీ ఎవరు ఏర్పరిచింది? గత పాలకులు ఏర్పరిచిన దాన్ని పట్టుకొని మీరు దిద్దిచ్చి తిరుగులాడితే నడుతుందా అండి? నువ్వేం చేసినావో క్లియర్ కట్గా చెప్పు. నువ్వు గ్రూప్ 1లా 500 పోస్టులతో ఉన్న గ్రూప్ 1లా నువ్వు కేవలం నీ మార్క్ ఏర్పరచుకోవడానికి 60 పోస్టులు కలిపినావు. అంటే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన దాంట్లో 60 ఉద్యోగాలు చూపించినావు. 2 లక్షల మొత్తంలో 60 ఉద్యోగాలు అంటే నువ్వు ఇంకెన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 1,99,940 ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇప్పుడన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? ఒక 60 ఉద్యోగాలు భర్తీ చేసే అసెంబ్లీలో మీ ఆర్థిక మంత్రి అయిన బట్టి గారు మాట్లాడతారు, మేము గ్రూప్ 1లో 60 ఉద్యోగాలను చూపిస్తున్నాం. 60 ఉద్యోగాలు ఎవరి ముక్కులో పెడతావు? అవి ఎవరి పనికి వస్తుంది? 60 ఉద్యోగాల గ్రూప్ 1 కావాల్సింది మాకు మ్యాక్సిమం 1,500 ఉద్యోగాలను కదా మేము డిమాండ్ చేసింది. ఇంతవరకు నీ పాలనల గ్రూప్ 2 2022 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 2 దానికి ఇంతవరకు నువ్వు డేట్సే ప్రకటించబోతివి. గ్రూప్ 3 2022 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇంతవరకు నువ్వు గ్రూప్ 3కి ఎగ్జామ్ డేట్సే ప్రకటించకపోతివి. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ కూడా 2022 డిసెంబర్లో ఇచ్చింది, ఇంతవరకు ఎగ్జామ్ డేట్ ప్రకటించాలా. ఎన్నో ఉద్యోగాలు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించకుండా నువ్వేదో రిక్రూట్మెంట్కు దగ్గరగా ఉండి ఎగ్జామ్స్ అయిపోయి అవి ఫలితాల దశలో ఉన్న వాటిని రిలీజ్ చేసుకుంటా నువ్వేదో చేసినావు అని చెప్పేసి భూమికి ఆకాశానికి మధ్యలో గజమెత్తు ఎగిరితే ఏమున్నది? జారి కింద పడతావు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇకనైనా మారండి, మీ ధోరణి మారండి. ఏమున్నా కాళేశ్వరం పట్టుకోపోతే ఏమున్నదే? కాళేశ్వరం కాకులు పొడవ వాళ్ళు ఏమున్నది? కాళేశ్వరం ఏమున్నది? ఎవరికైనా ఒక ఎకరానికి 2 ఎకరాల నీరు వారిచ్చిందా? వాడేవాడో దరిద్రం ఒకప్పుడు లక్షల రూపాయలకు స్కామ్ చేసి పడదేంగి ఎక్కడ ఆగం చేసిన రాష్ట్ర సంపదని ప్రజలు బాధపడతాంటే, రైతులు బాధపడతాంటే ఇంకా నువ్వు అయిపోయినా ముచ్చట్ల ముందర వేసుకొని బంటే ఎట్లా పూట గడిచేది? తెలంగాణ రాష్ట్రం ఎట్లా ముందు సాగేది? ఏమనంటే ఆయన అంటాడు, బట్టి విక్రమార్క గారు ఏమంటారు, మేము ఇదంతా కొద్దింత అసహనము కొద్దింత అసంతృప్తితోనే ఈ బడ్జెట్ను ప్రవేశపెడతా అన్న. మరి పూర్తి స్థాయిలో పెట్టుకోబోయాను. ఎవడు కాదన్నా, నేను ఎవడని కాదన్నా? నీ ప్రభుత్వమేనా? నీ ముఖ్యమంత్రినేనా? ఎవరు పెట్టద్దన్నారా నేను? ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి పాలకులారా. మీరు ఎమ్మటే మీలో చిత్రశుద్ధి ఉన్నట్టయితే ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న నోటిఫికేషన్లు అన్నిటికీ ఎగ్జామ్ డేట్స్ ప్రకటించండి. ఆ గ్రూప్ 1, ఆ గ్రూప్ 2, ఆ గ్రూప్ 3, ఆ జేఎల్ రిజల్ట్ ఇవ్వండి. హాస్టల్ వెల్ఫేర్ పరీక్షలు పెట్టండి. ఇంతవరకు పాపం నియామకం లేకుండా ఆగిపోయినాయి ఆ పరీక్ష డేట్లు. ఎన్ని రోజులు అవుతారు నిరుద్యోగులు ఇంతవరకు? ఎప్పుడో 2023 సంవత్సరం అంతా చదవాలా, మళ్ళీ 2024 కోసం వరకు పట్టుకొస్తావా? ఇప్పుడు ఈ ఫిబ్రవరి 15వ తారీఖు ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటాను. ఎంపీది ఎలక్షన్ కోడ్ వస్తే పడినట్టేనా? నువ్వు ఇచ్చిన గ్రూప్ 1 పడినట్టేనా? 60 పోస్టుల గ్రూప్ 1 అది పడినట్టే, గ్రూప్ 2 పడినట్టే, గ్రూప్ 3 పడినట్టే, హాస్టల్ వెల్ఫేర్ పడినట్టే, ఇంకేమైనా చిన్న చితక నోటిఫికేషన్లు ఉంటే అన్ని పడినట్టే. నువ్వు ఇచ్చింది ఏమున్నది? ఏం లేదు. నువ్వు ఇచ్చిన 60 పోస్టులు చూపించినావు 2 లక్షలల్లా. ఈ 60 పోస్టులకు ఆహా ఓహో అని పొంగులాడితే ఎట్లా? ఫ్రీ బస్సు విధానం మహిళలకు తెచ్చినావు. ఫ్రీ బస్సు విధానం మహిళలు తెచ్చి ఆటో డ్రైవర్లా పొట్టకొచ్చినావు. అవి ఎన్ని ఆగత్యాలు జరుగుతాయి. రైతు బంధు అక్కడనే ఆగం చేసి పడేసినావు. రైతు రుణమాఫీ ఆగం చేసి పడేసినావు. మేమంతా ఎటే టైం 2 లక్షల రైతు రుణమాఫీ అన్నావు, రైతులను ఇబ్బంది పెట్టినావు. ఆటో కార్మికులు చచ్చిపోతే వాళ్ళ కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన దుస్థితిలో ఉన్నది ప్రభుత్వం. దీనికి ఆహా ఊహో అని కప్పలు కొట్టుకుంటూ మన గవర్నర్ గారి ప్రసంగంలో ఊకే నియంత్రణ ప్రభుత్వం కూలిపోయింది, రాజుల పాలన కూలిపోయింది. నీవు నిన్న మాట్లాడినావు రాజుల పొగడ కూలిపోయింది, నియంత్రణ పొగడలు. ఎవడు నియంత? తెలంగాణ రాష్ట్రానికి ఎవడు రాజు? ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఒక్క తన్నుదంతరు ఓటుతో ఎక్కడ ఎగిరిపడతారు? నువ్వైనా వేరోడు ఎవడైనా. 5 సంవత్సరాల మీ పరిపాలన మీరు పాతగా కూస్తున్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా మీరు సేవ చేస్తామని ఎవరినైనా ఒకటే, మా దగ్గర ఉన్నది ఒకటే ఓటు అనే ఆయుధం. ఒక్కసారి ఒక్క తన్నుదంటే అందరు ఎగిరిపడతారు బయట. ఏదో 5 సంవత్సరాలు ఉద్ధరించుర్రా నాయన, మమ్మల్ని పరిపాలించుర్రా అని అవకాశం ఇస్తే నువ్వు వాని తిట్టా, వాడు నిన్ను తిట్టా. ఎవరు నేర్పిన రాజకీయమే మీకు? ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి రండా గిండి అనే మాటలు మాట్లాడతావు. ఎవరికి ఏం నేర్పుతాను? సభ్య సమాజానికి, తెలంగాణ సమాజానికి రండా అనే మాటలు తిట్టుకుంటా, తెల్లారు లేతా కుటుంబం మీద పడుకుంటా, ఆ నలుగురిని తిట్టుకుంటా. నీకేం కావాలి? కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. ఎందుకని చూసి దర్శనం చేసుకుంటావా? ఆయన చూసి, లేకపోతే నీకంటే పెద్దలో ఏజ్లో పెద్దోడని చెప్పిపోయి ఆశీర్వాదం తీసుకుంటావు వంగబడి. ఏందిక్కు నీకు?
ఆ ఇచ్చే నోటిఫికేషన్లు ఇచ్చే రిజల్ట్ ఇచ్చి ఆ కొత్త నోటిఫికేషన్లు ఇస్తాను 2 లక్షలు చూపి అంటే ఊకే కేసీఆర్ రాడు, నేను రైతు బిడ్డను ఈడ కూర్చుంటే నన్ను ముఖం చూడడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. నువ్వు రైతు బిడ్డవైతే కేసీఆర్ రైతు బిడ్డ కాకపోతే కేసీఆర్ ఏమైనా దుబాయ్ షేక్ బిడ్డనే ఏంది? ఆయన దుబాయ్లో పుట్టిండు ఆ కేసీఆర్, ఆయన రైతు బిడ్డనే కదా. ఆయన కూడా ఆయనకు ఫామ్ హౌస్ ఉన్నాయి, ఆయన కూడా తోటలలో వ్యవసాయం చేసుకుని ఆయన కూడా 1,00,000 సార్లు నువ్వు కూర్చొని అసెంబ్లీలో చెప్పుకున్నాడు. అరే ఒకనికోడు తిట్టుకోండి, ఒకనికోడు రైతు బిడ్డనే. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు, నువ్వు ఒక్కనివేం రైతు కాదు. మాటలు కరకునే ఉంటాయి, ఆ విషయం తట్టుకొచ్చాంది. పాలన ఇచ్చి 60 రోజులు అవుతుంది పాలన, కాంగ్రెస్ పాలన ఇచ్చి ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు. నీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన దేశాన్ని ఉద్ధరించింది ఏం లేదు, రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ 3వసారి ప్రభుత్వంలో నువ్వు వచ్చినావు ముఖ్యమంత్రిగా, నీ ప్రభుత్వం ఏర్పరిచిన మొదటి బడ్జెట్ ఇది. మొదటి బడ్జెట్ ఆశాజనకంగా లేదు. 6 గ్యారెంటీలకు నువ్వు ఇచ్చింది ఎంత? 28 కోట్ల రూపాయల. నువ్వు ఇచ్చింది 6 హామీ గ్యారెంటీలు నెరవేయడానికి 28,000 కోట్లు ఎవరి ముక్కులో పెడతావు? ఈ సంవత్సరానికి 28,000 కోట్లు సరిపోతాయి 6 హామీ గ్యారెంటీలకు? ఏడ సరిపోతాయి? ఎవరికి సరిపోతాయి? అచ్చిరాని మొత్తం అంకెల గ్యారెడీ. పాత పాలకులు ఏం చేశారు, గత పాలకులు మీది అంతే. అంకెల గ్యారెడీ ఏం లేదు. ఏం చేస్తారు? ఇక ప్రజలను మోసం చేస్తారు. హామీకి అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇచ్చి అధికారంలో కూర్చొని ఓ తతంగం చేసుకుంటా ఒక ఏషాలు పడతానా? తక్షణమే చిత్రశుద్ధి ఉంటే ఈరోజు ఈవినింగ్ అయినా రేపు ఈవినింగ్ అయినా నువ్వు రివ్యూ పెట్టు. కాళేశ్వరం 13 మంది ఎమ్మెల్యేలు పట్టుకుపోయి పిక్నిక్ పోతుర్రానే? మీరేమన్నా పిక్నిక్ పోతుర్రా? కాళేశ్వరం ఏం దాపరం ఇచ్చింది? నీళ్ళు కనిపిస్తే ప్రాజెక్ట్ కనిపిస్తుంది. అది వేస్ట్ ప్రాజెక్ట్ అనే కాంగు చెప్పే మళ్ళీ నువ్వు గాడికి పోయి దాని స్థుతులు దాన్ని చేసేది ఏంది? నీకు తెలంగాణ యువత మీద చిత్రశుద్ధి ఉంటే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఒక జీవో రిలీజ్ చేయు. అదేవిధంగా Group 1, Group 2, Group 3 ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ డేట్ తక్షణ ప్రకటించాలి. డిఎస్సి అంటివి ఏడబైంది. డిఎస్సి మెగా డిఎస్సి లేకపోయా. డిఎస్సి కోసం పోరాటాలు బీఆర్ఎస్ పాలన కాలంలో ఎక్కడ నాగూరు జిల్లా, ఎక్కడ నారాయణపేట, ఎక్కడ ములుగు జిల్లా, ఎక్కడ ఆదిలాబాదు, బెజ్జంకి, ఇక్కడికి వెళ్ళి పోరాటాలు అందరూ వచ్చి 34 రోజులు ఆ దరిద్రుడి పాలనలో అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ధర్నాలు, పాపం సద్దులు కట్టుకొచ్చుకొని ఎండల పోలీసు వాళ్ళు ఎలా కొడతా అంటే అరెస్టు చేస్తా అంటే వాళ్ళు మాకు డిఎస్సి సాలిసాలని 5,000 రూపాయలు మాకు సాలిసాలని 5,000 డిఎస్సి మాకు అవసరం లేదు. ఈ 5,000 డిఎస్సీలలో మాకు ఏ రాష్ట్రంలో చూడు గుండు సున్నాలు కనిపిస్తాయి నోటిఫికేషన్లా, మమ్మల్ని ఉద్ధరించేటట్టు లేదు ఈ డిఎస్సి, మమ్మల్ని ఉరి తీసేటట్టు ఉన్నది ఈ డిఎస్సి అని చెప్పేసి వాళ్ళు బాధపడలే. వాళ్ళ బాధను చూలే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకి హామీ ఇవ్వలే. మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మీకు మంచి డిఎస్సి ఇస్తాము, మంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నమ్మబలికిచ్చి ఈరోజు డిఎస్సి గురించి ఒక్కసారి ఇవాళ చెప్తాను బట్టి విక్రమార్క డిఎస్సి గురించి ఎవడు మాట్లాడతలేడని చెప్పేసి మొన్న మనం ఒక వీడియో చేస్తే ఆ వీడియో కొద్దిగా వైరల్ అయితే ఇవాళ ఆయన చూసి ఆ వీడియోలో డిఎస్సి మెగా డిఎస్సి అంటే ఎంత అండి? మెగా డిఎస్సి అంటే 9,000తోనా? మెగా డిఎస్సి అంటే తెలంగాణ రాష్ట్రంలో 23,000తో వస్తే ఒక మెగా డిఎస్సి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అంటే 50,000తో వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు 50,000తో మెగా డిఎస్సి వచ్చింది. ఇప్పుడు నీ కాలంలో మెగా డిఎస్సి అంటే 23,000తో మెగా డిఎస్సి రావాలా? మరి మెగా డిఎస్సి నువ్వే గొప్పలు చెప్పుకుంటే అవుతుందా? 8,000 9,000తో ఇస్తుంది డిఎస్సి అవుతుందా? అది దరిద్రమే అవుతుంది. ఇప్పటికైనా మీకు చిత్రశుద్ధి ఉంటే ఆ Group 4లో కూడా పారదర్శకంగా నియామకాలు జరగాల, పోలీసులో పారదర్శకంగా నియామకాలు జరగాల, జీవో 46 వాళ్ళకి న్యాయం చేయాలా, జేఏలు కూడా తక్షణమే రిజల్ట్ ఇవ్వాలా, జేఏలో కూడా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలా, ఆగిపోయిన ఎగ్జామ్ డేట్స్ అన్నీ మళ్ళీ రీషెడ్యూల్ చేసి అతి త్వరలో 2 నుంచి 4 నెలల లోపు నువ్వు ఎగ్జామ్ డేట్స్ అన్నీ క్లియర్గా ప్రకటించిన వెంటనే ఎగ్జామ్లు పెట్టి మళ్ళీ వచ్చే 3 నెలల్లో నువ్వు రిజల్ట్ ఇచ్చి అందరినీ డిసెంబర్ వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో కూర్చోబెట్టాలనేది నా యొక్క వీడియో యొక్క సారాంశం. ఇంతవరకు అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై మిత్రులారా. ఇంకొక